నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. లక్షర్పేట మున్సిపాలిటీలోని స్థానిక విశ్రాంతి భవన ఆవరణలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నలుగురు కోఆప్షన్ సభ్యుల పేర్లను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఆరిఫ్. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఈ ఎంపిక ప్రక్రియ మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు జరిగిందన్నారు. ఆప్షన్ సభ్యుల ఎంపికకు 15 నామినేషన్లు రాగా అందులో నుండి నలుగురికి మాత్రమే అవకాశం దక్కింది. మున్సిపాలిటీలోని 14వ వార్డు మాజీ కౌన్సిలర్ చింతా సువర్ణ అశోక్, ముస్లిం మైనారిటీకి చెందిన సయ్యద్ తైసిన్, తోగోటి నరసింహాచారి, క్రిస్టియన్ మైనారిటీకి చెందిన నక్కా జాకబ్ల పేర్లు ప్రకటించారు. పార్టీలో కొనసాగుతూ పార్టీని నమ్ముకొని పార్టీకి సేవలు చేసిన వారికి అధిష్టానం ఎప్పుడూ మర్చిపోదని, అలాంటి వారికి ఏదో రూపంలో సహాయ సహకారాలు అందుతాయని తెలిపారు. తెలంగాణలో 2వ అన్నవరంలో పిలువబడే గూడెం సత్యనారాయణ స్వామి దేవస్థాన అభివృద్ధికి 75 కోట్ల నిధులను మంజూరు చేయవలసిందిగా సీఎం దృష్టికి తీసుకువెళ్లారని తెలిపారు. మనకు భారీ మెజార్టీ 11 మంది మరి ఈరోజు మున్సిపాలిటీ చైర్మన్ మనం గెలుపొందాం కాబట్టి మరి మన పెద్దలు చెప్పిన విధంగా మరి మన పోషన్లు ఇచ్చి మరి 11 తారీఖున జరగబోయే ఎన్నికల్లో మన సభ్యులకు అక్కడ ఎలక్షన్ ఆఫీసర్ ఉంటాడు. ఆ ఎలక్షన్ ఆఫీసర్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా మీరు చేతులు బట్టి మన సభ్యులను ఎన్నుకొని మనం గౌరవంగా అక్కడ మనం దండవేసి వాళ్ళకు స్వాగతం మీ అందరికీ తెలియజేస్తూ మరి మనకు ఒక అదృష్టశాత్తు మనకు జరిగినటువంటి ఎమ్మెల్యే మరి చాలా గొప్ప వ్యక్తి. మరి ఎక్కడ ఉన్న ఈరోజు లక్షర్పేట మున్సిపాలిటీలో మండలి కానీ మున్సిపాలిటీ కానీ కోట్ల నిధులు ఇచ్చి ఏ రోడ్లు కానీ ఎక్కడ కానీ ఒక న్యూసెన్స్లో కాంప్రమైజ్ కాకుండా ఎందరో పోయి సార్ ఇది కావాలి కాబట్టి దేనికి సువా లేకుండా నేను చేసే చూపిస్తానని చెప్పి ఎక్కడైతే అంకటిపల్లె కాడ బస్సులు ఆడు నుంచి ఇక్కడ అనిత హోటల్ కాడికి బస్సు వెళ్ళే దారి చూపించింది కాబట్టి అంత పెద్ద గొప్ప వ్యక్తిని మరి మరొకసారి మనం భారీ మెజార్టీతో గెలిపించి ఆయన విజయవంతం ఉండాలని మరి మొన్నటికి మొన్న సత్యనారాయణ స్వామి టెంపుల్స్ ఎక్కడ అక్కడి సభలు ప్రకటించి 75 కోట్లు తెచ్చి రంగరంగ వైభవంగా ఇస్తాను కాబట్టి మరి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అన్నలు తమ్ములు అక్కలు అందరికీ పేరుకున్న ధన్యవాదాలు. రేపు జరగబోయే 11 ఎలక్షన్ నాడు 11 మంది గౌరవ కౌన్సిలర్లు చైర్మన్ వైస్ చైర్మన్ సహా మరి కోర్టు సభ్యులను ఎలక్షన్ ఆఫీసర్ అయితే ఏ విధంగా చెప్తారో ఆ విధంగా చేసి మా గౌరవ శాసనసభ్యుడు గౌరవనీయులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశానుసారం ఇక్కడ స్థానిక ఇంట్లో మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల సందర్భంగా మరి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చినటువంటి మిత్రులు పట్టణ పార్టీ అధ్యక్షుడు చాలా మంచి సుదీనమైన రోజు. ఎందుకంటే గౌరవనీయులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు ఏదైతే కష్టపడి అభివృద్ధి దిశలో ప్రయాణిస్తున్నారో వారు చేస్తున్నటువంటి పనులను గౌరవించి ప్రజలు ఆశీర్వదించి మరి మా మున్సిపాలిటీని గెలిపించేందుకు పట్టణ ప్రజలకు మరియు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలకు మా యొక్క ధన్యవాదాలు. వారందరికీ శిరస్సు వంచే విధంగా పాదాభివందనాలు. ఎందుకంటే గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారు చేస్తున్న పనులకు మరి మా మున్సిపాలిటీ గెలవడం ఒక కొలమానంగా మేము భావిస్తున్నాం. మరి ఈ పద్ధతిని రాబోయే రోజుల్లో మళ్ళీ ఇదే పద్ధతిని పాటించి ప్రజలంతా గౌరవ ప్రేమ్ సాగర్ రావు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు అండగా ఉండాలని మరొక్కసారి వారందరినీ కూడా వేడుకుంటూ, ముఖ్యంగా ఎంతో గొప్ప నాయకుడు మా ప్రేమ్ సాగర్ రావు గారు మొన్నటికి మొన్న ఎన్నో నిధులు తెచ్చి మరి ఎంతోమందిని ఇక్కడ నుంచి మొన్న జరిగినటువంటి పిప్పి సమావేశానికి తోడుకొని వెళ్ళి మరి ఇక్కడ ఉన్న సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి మరొక అన్నవరంగా భావిస్తున్నటువంటి మా సత్యనారాయణ గుట్ట దేవాలయానికి కూడా 75 కోట్ల నిధులు తెచ్చిన గనులు మా పేరు తెచ్చుకొని మీరంతా రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలో మరి రాబోయే రోజుల్లో
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మన కాబోయే మన మంత్రివర్యులైనటువంటి బొక్కిరాల ప్రేమసాగరరావు చేతుల మీదుగా అవార్డులు అందుకోవాలని, ఈ మున్సిపాలిటీ బెస్ట్ ఆఫ్ మున్సిపాలిటీగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం